నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్వాడ. ఎట్టకేలకు ఈ దొంగ అఘోరి అని చెప్పుకునే శ్రీనివాస్ ని ఉత్తరప్రదేశ్ నుంచి తెలంగాణ పోలీసులు లాక్ రావడం జరిగింది. ఈ రోజు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేశారో లేదనేది తెలియాలి. ఇంకా పోలీసుల విచారణలో ఏమేం చెప్పబోతున్నాడు అఘోరి, ఈ విషయాలన్నీ విచారణలో తెలబోతున్నాయి. అయితే దీని వెనక కృషి చేసి కేసులు బనాయించి వారి బాధితులు ఏదైతే శ్రీనివాస్ బాధితులు ఉన్నారో వారి పోరాటం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయదగింది. ఈ నేపథ్యంలో బాధిత మహిళ రాధిక గారు అఘోరి శ్రీనివాస్కి మొదటి భర్తగా మీడియా ముందుకు వచ్చినటువంటి ఆవిడ గురించి అంటే తెలుసుకుందాం. ఆవిడ ఏం చెప్తున్నారు, మరి ఈ రోజున అఘోరి అరెస్ట్ గురించి తను ఎలా ఫీల్ అవుతున్నారు, ఈ విజయం ఎవరిది, తన మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్ అమ్మ, నమస్తే. ఇంకా అఘోరి అనకూడదు, శ్రీనివాస్. ఎస్, ఎల్లూరు శ్రీనివాస్ మొత్తానికి అరెస్ట్ అయ్యాడు. ఈ విజయం ఎవరిది చూస్తున్నారు, ఎవరిది అని చూస్తున్నారు? దానికంటే ముందు నిన్నటి వరకు మీరు ముఖానికి మాస్క్ ధరించారు, బట్ ఈరోజు మీడియా ముందుకు ఎటువంటి మాస్క్ లేకుండా మీడియా ముందుకు వచ్చారు. ఎందుకు? అంటే నేను నిన్నటిదాకా ఒక బాధితురాలుగా నేను వచ్చాను. ఈరోజు ఏంటంటే ఎల్లూరు శ్రీనివాస్ అరెస్ట్ అయ్యాడు కాబట్టి నేనేంటో చాలా మంది కూడా అడుగుతున్నారు కదా, చూపెట్టాలని నేను మాస్క్ తీసేసాను. అంటే నిన్నటి వరకు ఏమన్నా భయపడ్డారా? లేదంటే లేదు, అలాంటి భయం ఏమి లేదు. ఏంటి ఈరోజు శ్రీనివాస్ ని అరెస్ట్ చేసిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి? ఎవరి విజయం అనుకుంటున్నారు దీనికి? అంటే ఓన్లీ మీరు బనాయించిన కేసు వల్లనే తనను అరెస్ట్ చేయడం అనుకుంటున్నారా, లేదంటే ఇంకా ఇతరత్ర కేసుల ద్వారా అరెస్ట్ చేయడం అనుకుంటున్నారా? అసలు ఏం జరిగింది? లేదు, చాలా మంది ఉన్నారు, నా ఒక్కదాన్ని ఫలితం కాదు ఇది. అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ దాకా రావాలి అని అంటే ఇదంతా జరిగింది కదా, నేను వచ్చి కంప్లైంట్ చేయడం ఇదంతా జరిగింది. ఇంతవరకు నేను వచ్చానంటే మా మామయ్య మా అన్నయ్య కారణం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వాళ్ళే ధైర్యం చెప్పి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మన సీనియర్ అడ్వకేట్ అయిన మన ఆజాద్ గారు, అడ్వకేట్ గారు, ప్లస్ శివరుద్ర గారు, మళ్ళీ వాళ్ళ ప్రోత్సాహంతో నేను ముందుకెళ్ళాను. ఈ విజయం నా ఒక్కదందే కాదు, ప్లస్ మీడియా వాళ్ళది కూడా ఉన్నది. అంతేకాకుండా అతన్ని యూపీ నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చిన పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. సో మన తెలంగాణ గవర్నమెంట్ సీఎం సార్ గారిది కూడా ఉంది. అందరిది ఇంకోటి చెప్పాలి, మన ఇజ్రాయెల్ అంటే మన ట్రాన్స్జెండర్లు, మన మాధురి గారు, మన సంధ్య గారు, వాళ్ళ సహాయం కూడా ఉంది. అందరి సపోర్ట్ తోటి ఈ రోజున ఈ విజయం అనేది. ఇక్కడ బాధిత మహిళగా, అది కూడా ఈ అఘోరి సెన్సిటివ్ టాపిక్. ఇది యాక్చువల్ గా తెలుగు రాష్ట్రాల్లో చాలా సెన్సిటివ్ టాపిక్ అయింది. అయితే ఒక బాధిత మహిళగా మీ పైన కొంత ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడిని ఎలా జయించారు ఏంటి? అంటే మీ పైన కొన్ని కామెంట్స్ కూడా వచ్చాయి సోషల్ మీడియా ముఖంగా, కొంతమంది మిమ్మల్ని విమర్శించారు కూడా. మరి ఆ విమర్శలు ఎలా చూశారు? ఈ ఒత్తిడిని ఎలా జయించి ఇక్కడ వరకు రాగలిగారు? అంటే నేను వాటిని ఎదుర్కొంటూనే వచ్చిన. కొంతమందికి అంటే కొన్ని ఛానల్స్ ద్వారా కూడా నేను వాళ్ళన్న కామెంట్స్కు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూనే ఇక్కడ దాకా వచ్చాను. నేను ఇక ముందు కూడా నేను అదే ధైర్యంతో నేను వెళ్తాను. అంటే ఈ చిన్న జర్నీలో, అంటే ఇప్పటి వరకు జరిగింది అఘోరి అరెస్ట్ వరకు కూడా మీకు ఎదురైనటువంటి ఆ విమర్శలు ఏంటో ఒకసారి ఏమైనా చెప్తారా? అంటే మిమ్మల్ని బాధించిన విమర్శ ఏదైనా ఉందా? అట్లాంటి విమర్శలు ఏమైనా ఎదుర్కొన్నారు? ఉన్నాయి, చెప్తా. ఇప్పుడు మనం టీవీకి ఏమైనా చెప్పగలుగుతారా? మీకు వచ్చిన విమర్శ ఏంటి? బాగా బాధించిన విమర్శ ఏంటి? అంటే ఫస్ట్ నేను ఒక సగటు ఆడపిల్లగా ఇంట్లో నుంచి బయటకు రావడం ఇబ్బంది. నా ఫ్యామిలీ కానీ నా చుట్టూ ఉన్న ప్రపంచం కానీ నన్ను ఫస్ట్ హేళన చేసింది. ఆ తర్వాత నాకు తనతో పెళ్ళి అంటే గామను పెళ్లి చేసుకోవడం ఏంటి, అసలు అది ఎలా జరిగింది అనేది వాళ్ళు తెలుసుకోవట్లేదు. ఒక నింద వేస్తే సరిపోతుంది అన్న విధంగా మాట్లాడారు. ఆ తర్వాత నువ్వు ఒక అడ్వకేట్ కదా, ఐఎమ్ నాట్ ప్రాక్టీసింగ్ బట్ ప్రజెంట్, సో నువ్వు ఒక అడ్వకేట్ కదా, నీకు ఆ నాలెడ్జ్ లేదా? అంటే నేను ఒక సగటు ఆడపిల్లను, అందరూ రకరకాలుగా ఉంటుంది మెంటాలిటీ, నాకు ఒక రకమైన మెంటాలిటీ. అట్లా నేను కొన్ని ఎదుర్కొన్నా. ఈరోజు ఇక్కడ దాకైతే వచ్చాను. మీరు ఇప్పుడు ఈ అఘోరి శ్రీనివాస్ వల్ల మీ జీవితంలో నష్టపోయింది ఏంటి? నేను నష్టపోయినా అంటే ధర్మం అని వచ్చాడు కదా, అధర్మాన్ని ఎట్లుంటుంది అనేది చూపెట్టాడు. ప్లస్ అదొకటి, భక్తిపరంగా చాలా అబద్ధాలు ఆడాడు. తర్వాత అమ్మాయిలను తనకు అనుకూలంగా ట్రాప్ చేశాడు. ఇలాంటివి ఇంకున్నాయి. అంటే మీ వ్యక్తిగత జీవితంలో మీరు ఏం కోల్పోయారు ఇప్పుడు ఈ ఇష్యూ వల్ల? అంటే ఊహించుండరు మామూలుగా మీ జీవితం నార్మల్ గా సాదాసీదాగా మీకు నచ్చినట్టు సాగిపోతున్న మీ జీవితంలో ఈ అఘోరి శ్రీనివాస్ అని చెప్పుకునే ఎంటర్ అయ్యి మీకు ఎలాంటి నష్టం చేకూర్చాడు? ఇప్పుడు ఈ లైఫ్ అంటే ఈ స్టేజ్ తర్వాత నుంచి మీ లైఫ్ ఎలా ఉండబోతుంది ఏంటి? అంటే నేనైతే ఇప్పుడైతే ఏం చెప్పలేను, ఎందుకంటే ప్రస్తుతానికైతే తను అరెస్ట్ చేశారు కాబట్టి ఇంకా ముందుకు తనని శిక్షించాలి అన్న పోరాటంలో ఉన్నాను. ఇంకా నాకు నష్టం అనేది, నేను మనీ గురించి అయితే నేను ఆశించట్లేదు, నాకు అవసరం లేదు కూడా. కాకపోతే ఏంటంటే
ఇటువంటి వాళ్ళని ఇక ముందు ఎవరు నమ్మొద్దు. ఏ ఆడపిల్ల జోలికి కూడా ఇతను వెళ్ళకుండా తగిన చర్యలు చట్టం తీసుకోవాలని, అంతేకాదు నాతోటి అడ్వకేట్స్ని కూడా నేను రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను, దయచేసి నాకు సపోర్ట్ చేయండి. అమ్మ ఇక్కడ మన ఇంట్లో వాళ్ళే ఇట్లాంటిది ఏదైనా మనం ఏదో ఒక ఆరోపణ వస్తే మన ఇంట్లో వాళ్ళే మనకి సపోర్ట్ చేయని పరిస్థితి. ఈ రోజున మీ ఊరు నుంచి బయలుదేరి హైదరాబాద్ వరకు వచ్చారు. ఇప్పుడు సాయికృష్ణ ఆజాద్ గారు ఆయన గట్టి సపోర్ట్ ఉండడం వల్లే మీరు ఇక్కడ వరకు రాగారు. కానీ మీ ఊర్లో మిమ్మల్ని ఎలా చూశారు? ఒకసారి మీరు మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన తర్వాత మిమ్మల్ని మీ ఊర్లో ఎలా చూశారు? మీ ఇంటి పక్కన వాళ్ళు కానీ లేకపోతే మీ బంధువులు కానీ మిమ్మల్ని ఎలా చూశారు ఏంటి? అసలు ఎవరు మాట్లాడట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బయటకు వెళ్ళట్లేదు. ఇక మా మదరే ఉంటారు కాబట్టి ఇక ఆవిడ ఏదో నేను తనకి సర్ది చెప్పుకుంటూ, అంటే మిగతా ఆడపిల్లకి ఇలా జరగద్దమ్మా, మనం ముందుకు వెళ్దాం, నేను వెళ్తాను అని తనకేదో నచ్చ చెప్పుకుంటూ నేను వస్తున్నాను. ఇప్పుడు కూడా ఫోన్ల మీద ఫోన్లు వేరే వాళ్ళతో ఫోన్ చేపిస్తే వచ్చే నేను చూస్తున్నాను అంటుంది. తన భయం తనకు ఉంటుంది కదన్నా. మరి నాకు సపోర్ట్ అంటే ఇంకా మా మామయ్య, అన్నయ్య వీళ్ళు ఇవ్వడం వల్ల నేను ఇంత దూరం వచ్చాను. అంతే. ఓకే, ఇప్పుడు మరి విమర్శించిన ప్రతి నోరు మూసుకోవాలన్నట్లుగా మీ పోరాటంలో ఒక విజయం అయితే, ఒక మెట్టు అయితే ఎక్కారు. విమర్శించిన వాళ్ళకి ఈ మనం టీవీ ద్వారా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, దయచేసి నన్ను తప్పుగా అనుకోవద్దు ఎవరు. నేను ఎలాంటి దాన్నో తెలిసిన వాళ్ళైతే చాలా మంది ఉన్నారు. నాకు కొంతమంది ఫోన్స్ చేసి సపోర్ట్ చేస్తున్నారు, నువ్వు చెయ్యి పోరాటం, చుట్టూ ఈ ప్రపంచాన్ని నువ్వు పట్టించుకోకు అని అంటున్నారు. కానీ నేను ఇంకా ముందుకెళ్ళాలంటే నాకు సపోర్ట్ కావాలి. అంటే ఒక నాకు తెలిసిన వాళ్ళే కాకుండా ఇప్పుడు ఎక్కడెక్కడో ఎంతో మంది ఉన్నారు, అంటే ధర్మం కోసం పోరాటం చేయాలని. సో అట్లాంటి వాళ్ళు కొంచెం ముందుకు వచ్చి నాకు సపోర్ట్ చేయాలి. నేను ఇంకా ముందుకెళ్ళాలి. నేను మన సార్ సహాయంతో కానీ, ఇంకా గురువు గారి సహాయంతో కానీ ఇంకా నేను ముందుకెళ్ళాలి. ఎప్పుడు నాకు నా వెన్నంటూ అయితే మా వాళ్ళు ఉంటారు, మా మామయ్య, అన్నయ్య ఎట్లాగా ఉంటారు. సో నేను ఇదే విధంగా వెళ్ళాలి. అంతేకాదు నాకు మా అడ్వకేట్ అసోసియేషన్ నుంచి కూడా నేను కోరుకుంటున్నాను, ఈ తెలంగాణ నుంచి నా ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఒక అడ్వకేట్కు నాకే అన్యాయం జరిగింది, మరి మిగతా వాళ్ళకి జరగదు అనే గ్యారంటీ లేదు. అంతేకాదు ఈ రోజున దాడులు కూడా చాలా జరుగుతున్నాయి అడ్వకేట్ పైన. దీన్ని ఖండించి దీన్ని దృష్టిలో పెట్టుకొని దయచేసి ఒక అఘోరి పైన నేను చేస్తున్న ఈ పోరాటానికి నాకు సపోర్ట్గా నిలబడాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇక్కడ మరొక చిన్న ప్రశ్న, అంటే ఇప్పుడు మీతో పాటు మీడియా ముందుకి వచ్చి, అంటే తను ఇంకా మాయలోనే ఉన్నట్టు తెలుస్తుంది, బయటకు వచ్చి మరి ఎంతవరకు జ్ఞానోదయం అవుతుందో తనకు తెలియదు. వర్షిని మరొక బలైపోయినటువంటి ఒక యువతి. ఆమె కాకుండా మీరు కాకుండా ఇంకా చాలా మంది మహిళలు అఘోరి లిస్ట్ లో ఉన్నారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మరి వర్షినికి సంబంధించి మీరు ఏం కోరుకుంటున్నారు? ఏం జరగబోతుంది అనుకుంటున్నారు? అంటే నేను కూడా ఒక ఆడపిల్లలకి ఇలా జరగద్దని నేను కూడా చేస్తున్నాను కాబట్టి ఆ అమ్మాయి నిజాలు తెలుసుకొని వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోవడం మంచిది. అలాగే ఇంకా ముందు కూడా ఇలాంటివి జరగద్దు నేను కోరుకుంటుందంటే, ఇంకే ఆడపిల్లకి ఇలా జరగద్దు అనే మెయిన్గా చెప్పాలంటే అంతే. ఓకే, మీరు ధర్మం అంటున్నారు కదా, సనాతన ధర్మ విషయంలో మరీ సెన్సిటివ్ గా ఆలోచించకుండా, ఇట్లాంటి మాయలో పడకుండా ఎలా ఆలోచిస్తే మంచి ఉంటుంది అనుకుంటున్నారు? అంటే నాకు తెలిసి ఇప్పటి నుంచైనా కొంచెం, ఎందుకంటే మీరు అఘోరి శ్రీనివాస్ కి కనెక్ట్ అయిన విధానం కూడా ఈ సనాతన ధర్మం బేసిస్ మీదనే మీరు వెళ్ళడం జరిగింది. సో అంటే ఇంకా ముందు నాలాగా ఎవ్వరు తొందరపడి కనెక్ట్ కావద్దు. ఎందుకంటే నేనైతే నాకు ధర్మం అని కాదు, నాకు దైవభక్తి కూడా చాలా పిచ్చి ఉంది. నేను ఆ విధంగానే తనకు బాగా అట్రాక్ట్ అయిపోయాను. సో కొంచెం ఆలోచించాలి. సో ఇంకా ముందు కూడా అట్లా ఎవరు కావద్దు నాలాగా. ఫైనల్ గా అఘోరి శ్రీనివాస్ కి ఎలాంటి చర్యలు తీసుకొని ఎలాంటి శిక్ష పడితే మీరు ఒక సంతృప్తి చెందుతారు? తనకైతే బెయిల్ దొరకద్దన్న. ఫస్ట్ ఏ అడ్వకేట్ తనకు సపోర్ట్ చేయకుండా, కొంచెం బెయిల్ ఇవ్వకుండా, ఒక సగటు ఆడపిల్లగా, నేను ఆడపిల్లనే, సో తన విషయంలో ముందుకు వెళ్ళకుండా తనకి ఉరిశిక్ష పడేలా వెళ్ళాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇదే